ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రభు కృపను బట్టి మీ ప్రార్థన వల్ల చాలా కాలం తర్వాత దేవుని మహాకృపను బట్టి మందిరానికి ఇంటికి రాడ్ బెండింగ్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. ప్రార్థించిన సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఫర్ ఎవ్రీ హౌస్ ఈజ్ బిల్డ్ బై సమ్ వన్, బట్ ద బిల్డర్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఈజ్ గాడ్. సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవుడు కట్టకపోతే మనము కట్టబడలేము, మన జీవితాలు కట్టబడవు. ఇల్లైనా మందిరమైనా జీవితాలైనా కూడా ప్రభు కట్టకపోతే మనము కట్టాలనుకున్నా కూడా అది ఆ ప్రయాస వ్యర్థమైపోద్దని 127వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించనిడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అన్లెస్ ద లార్డ్ బిల్డ్స్ ద హౌస్, దోస్ హూ బిల్డ్ ఇట్ లేబర్ ఇన్ వెయిన్. మనం కట్టాలని ప్రయత్నించినా కట్టలేము దేవుడు కట్టించకపోతే. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. ఈ పరిచయంలో సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలండి. ప్రార్థన సహకారాన్ని ఇంకా అనేక విధాలుగా సహకరించిన మీ అందరికీ వందనాలు. అయితే ఈ ప్రేమను చూపినందుకు దేవుడు తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. తప్పకుండా దానికి ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాము. ఇంకా కూడా ఈ పరిచయంలో ఇంకా ప్రభు వచ్చే వరకు, మనం ఆయన రాజ్యం చేరు వరకు ప్రభు పనిలో ఆసక్తులమై తుదమట్టుకు దీన్ని కొనసాగించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.